డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీపై జరిగిన లేటెస్ట్ పరిశోధనల గురించి మాట్లాడుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర గుప్తా ఒక కొత్త సమీకరణాన్ని ప్రతిపాదించారు. ఇది విశ్వం ఎలా అభివృద్ధి చెందుతుందో పునఃపరిశీలిస్తుంది. ఆయన అభిప్రాయం ప్రకారం డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అనే భావజాలాలు నిజం కాకపోవచ్చు. ఇవి గణితపరమైన భ్రమలు మాత్రమే అయ్యుండొచ్చు. విశ్వం ఎక్స్పాండ్ చెందుతున్న కొద్దీ ఫండమెంటల్ ఫోర్స్ బలహీనపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గెలాక్సీలు కనిపించే పదార్థం కంటే వేగంగా తిరుగుతున్నాయని వివరించేందుకు డార్క్ మ్యాటర్ ఉపయోగపడుతుంది. విశ్వం వేగంగా విస్తరిస్తున్న దాన్ని వివరించేందుకు డార్క్ ఎనర్జీ ప్రతిపాదించబడింది. గుప్తాస్ థియరీ ప్రకారం ఇవి వేరే శక్తులు కాదు, కాస్మెటిక్ కండిషన్స్ మారుతున్నందుకు కనిపిస్తున్న ప్రభావాలు మాత్రమే కావచ్చు అని గుప్తా థియరీ చెబుతుంది. గుప్తా థియరీ నిజమైతే డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అవసరం లేకుండా కాస్మలాజికల్ మోడల్స్ రూపొందించవచ్చు. ఇది ఆస్ట్రోఫిజిక్స్ లోని ప్రస్తుత అంగీకారాలను సవాలు చేస్తుంది. విశ్వం యొక్క ఫ్యూచర్ ఎవల్యూషన్ గురించి కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. న్యూ కాన్సెప్ట్ అంటే విశ్వం ఎప్పటికీ విస్తరించదు, ఒక దశలో కుప్పకూలిపోవచ్చు అనే సూచన. రాజేంద్ర గుప్తా గారి థియరీ వివాదాస్పదంగా మారింది మరియు ఇది అంగీకరించబడలేదు. అబ్జర్వేషనల్ డేటాతో సరిపోల్చి పరీక్షించాల్సిన అవసరం ఉంది.